गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः श्रीमते नारायणाय नमः श्रीमते विश्वक्षेनाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते हयग्रीवाय नमः कैलहरीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్నటి వరకు కూడా మనం 82 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు 83వ శ్లోకంలో అమ్మవారి తాలూకా జంఘలను పాదముల నఖాగ్రములను అంటే పిక్కలు గోటి చివర్లు కూడా గురించి ఆదిశంకరాచార్య గారు మనకి వర్ణించడం అనేది జరిగింది. పరాజేతుం రుద్రం ద్విగుణ సరగర్భో గిరిసుతే నిషంగో జంఘేతే విషమ విసికో బాఢమకృత యరగ్రే దృశ్యంతే దశసరఫలాః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మాన స్ఫురమకుటసాణైకనిశితాః. పరాజేతుం రుద్రం ద్విగుణసరగర్భో గిరిసుతే నిషంగో జంఘేతే విషమ విశిఖో బాఢం అకృత యత్ అగ్రే దృశ్యంతే దశసరఫలాః పాదయుగళీ నఖ అగ్రఛద్మానః సురమకుట సాణ ఏకనిశితాః. హే గిరిసుతే, ఓ పర్వతపుత్రి, విషమ విశిక బేసి సంఖ్యలో బాణములు 5 కలవాడైన మన్మధుడు రుద్రుని శివుని పరాజేతుం ఓడించుటకై ఓడించాలనే సంకల్పంతో పురాజేతుం పూర్వకాలములో జయించడానికి అని పాఠాంతరం ఉంది. పరాజేతుం అని ఇక్కడ ఇచ్చారు. ద్విగుణ రెండింతలుగా చేయబడిన తన వద్ద ఉన్న 5 రెట్టింపు అంటే 10గా చేసిన శర బాణములు గర్భో లోపల కలవైన గర్భమున గల నిషంగో అమ్ముల పొదుగా తే నీ యొక్క జంఘే పిక్కలను ఆకృత చేసినాడు. బాఢం ఇది నిజము నిశ్చితము. యత్ ఏ అగ్రే అమ్ముల పొదల ముందు భాగముందు సుర దేవతల యొక్క మకుట కిరీటములు అనే సాణ ఆకురాళ్ల సానలపై ఏక ముఖ్యముగా నిశితాః పదును పెట్టబడినవియు ఒరివిడి పెట్టబడినవియు పాదయుగళి 2 పాదముల యొక్క నఖ పరివేళ్లకు గల గోళ్ల యొక్క అగ్ర కొనలు అనే ఛద్మానః మిష నెపము కలవియును అయిన దశసర ఫలాః 10 అయిన ఉక్కుతో చేయబడ్డ బాణాల మొనలుగా దృశ్యంతే కనిపిస్తున్నాయి. అమ్మా పర్వతపుత్రి, మన్మధుడు ఈశ్వరుని ఓడించి శివుని హృదయంలో నీ యందు స్థిరమైన అనురాగాన్ని కలిగింపదలిచాడు. కానీ మన్మధుడి వద్ద బేసి బాణాలు 5 మాత్రమే ఉన్నాయి. వాటి సంఖ్య విషమం అంటే సమసంఖ్య కాదు. అందువల్ల మన్మధుడు పూర్వము శివుని జయించలేకపోయాడు. అందువల్లే ఇప్పుడు మన్మధుడు తన బాణాలను 2 5లుగా 10గా అంటే సమసంఖ్య సరిసంఖ్య బాణాలుగా చేశాడు. దానితో మన్మధుడి బాణాలు రెట్టింపై 10 బాణాలు అంటే సరిసంఖ్య అయింది. ఆ బాణాలు 10కి మన్మధుడు నీ 2 పిక్కలను జంఘాలను 2 అమ్ముల పొదలుగా చేసుకున్నాడు. ఒక్కొక్క పొదిలో 5 బాణాలు చొప్పున ఉంచాడు. ఆ 5 బాణాల ములుకలే నీ 2 పాదాల వేళ్లకు ఉన్న 5 గోళ్ళు. దేవతల తమ కిరీటములు నీ పాదాలకు తగిలేటట్టు నమస్కరించడం చేత వారి కిరీటాల్లోని మణుల ఒరిపిడి చేత నీ పాదాల వేల గోళ్ళు అనే బాణాలు సానపెట్టబడి మరింత పదునెక్కుతున్నాయి. 7 పిక్కలు అమ్ముల పొదల్లా ఉన్నాయని, అమ్మ పాదాలకు దేవతలు నమస్కరిస్తారని, అమ్మ పాద నఖాగ్రాలు మన్మధుని బాణాగ్రముల వలె ఉన్నాయని మనం గ్రహించాలి. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.